గ్రామీణ ప్రజలు భారత రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ రాజకీయ శాస్త్ర పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ చర్చాగోష్ఠిని జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్ర్యం అనంతరం 562 సంస్థానాలను భారత్లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్ర పోషించారని గవర్నర్ తెలిపారు. రైతు ఉద్యమాలకు పటేల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు. గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మగా మిగిలిపోతుందని చెప్పారు. రైతులు జాతీయ ఐక్యత పట్ల పటేల్ దృక్పథంపై ఈ చర్చాగోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. He added the word research and development. And today, our nation is a hub of research. We have become almost the world capital of research now. During the COVID time, we have proved it. And Hyderabad is a hub of research. The way to go forward is therefore Jai Jawan, Jai Kisan, Jai Vigyan, and Jai Anusandhan. And in that Anusandhan and Vigyan, students play a young mind and student play a key role.